హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే అండ్ వెల్కమ్ టు మిస్టర్ లోకల్ రియాక్ట్ ఛానల్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే కలికి 2898 ఏడీ నుంచి వచ్చిన భైరవ యాంథమ్. ఈసారి భైరవ గురించి పాట రాశారు. అంటే కలికిలో పాట కాదు, అంటే కలికిలోనే ఉన్న భైరవ క్యారెక్టర్ గురించి రాసిన పాట. అండ్ దీనికి మన పంజాబ్ నుంచి సింగర్ పాట పాడాడు. అండ్ తెలుగు లిరిక్స్ ఇవన్నీ మన వాళ్ళే రాశారు. అండ్ సంగీతం సంతోష్ నారాయణ. మొత్తం ట్రైలర్లో మ్యూజిక్లు బాగా ఉంది. ఇప్పుడు ఈ పాట ఎలా ఉందో చూద్దాం, సరేనా? లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. Calm your mind with chakra-based meditation music. Saregama Karwa Wellness. दिलजीत दोस्त तो दिलजीत संतोष नारायण. భైరవ ఒక నేనే నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే స్వార్థము నేనే పరమార్థము నేనే मेरी मिजाज जनी अखियां माने ना गल ठीक है पक्कियां मेरो वेखो जट दा वे कदे नी पिछे हटदा वे मेरे माया के दिन रात करदा तरक्कियां के दिन रात करदा तरक्कियां मेरो वेखो जट दा वे मेरे माया कदे नी पिछे हटदा वे मेरे माया నా రెండు కళ్ళతో లోకాన్ని చదివేసా ముసుగున మనుషుల రంగులు చూసా నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట గెలుపు జెండాలే నా దారంట మనసు ఉన్నా గానీ లేదంట మెదడు అంటే నేనంట మాయాదారి లోకంలో ఇంతే ఇంతే నేనంట आ जट డ్రెస్ అదిరిపోయింది. నాకు నేనే కర్త కర్మ క్రియ ఒక్క నేనే వేళ సైన్యమయ్యా నా గమనం నిత్యరణం కణ కణ కణం అనుచర గణం वे सारा जग करदा है ठकियां निगाह साडे पिछे क्यों है लगियां वे सारा जग करदा है ठकियां निगाह साडे पिछे क्यों है लगियां मेरी मिजाज जनी अखियां माने ना गल ठीक है पक्कियां तेरो वेखो जट दा वे कदे नी पिछे हटदा वे मेरे माया के दिन रात करदा तरक्कियां के दिन रात करदा तरक्कियां तेरो वेखो जट दा वे मेरे माया कदे नी पिछे हटदा वे मेरे माया సాహస మంత్రమే నా జవ జీవము సమయము చూడని సమరమిది సాయుధ యంత్రమే లోహపు దేహము నా కథయే విధి గెలవనిది వావ్, సూపర్ సూపర్, చాలా బాగుంది. సాంగ్ చాలా అదిరిపోయింది. మ్యూజిక్ అది చాలా అదిరిపోయింది. అండ్ ఆ పంజాబీ సింగర్ ఎవరు భలే పాడారు. అంటే పంజాబీలో చాలా ఫేమస్ అట అతను. అంటే నార్మల్గా సింగర్ కాదు, ఇంటర్నేషనల్ సింగర్ అనమాట తను. అంటే ఈ పంజాబీలో పాడుతూ తను ఎక్కడికో ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయాడు అన్నమాట. అతనితో మన తెలుగు సినిమాకి పాడిచ్చారు. అండ్ ఇందులో తెలుగు లిరిక్స్ కూడా ఉన్నాయి. తెలుగు లిరిక్స్ చాలా బాగున్నాయి. మొత్తం భైరవ గురించే ఉంది. అంటే భైరవ ఎలాంటి వాడు, అంటే ఆ క్యారెక్టర్లు అందరూ ఎలాంటి వాడు, అంటే అందులో పాట చూడండి, నేనే స్వార్థాన్ని నేనే పరమార్థాన్ని, అంటే నేనే అన్ని. తర్వాత ఇంకా లిరిక్స్ ఏంటంటే ముసుగులో ఉన్న వారిని కూడా నేను చూడగలను అని, అంటే తన లోపల ఉన్న అబద్ధాన్ని కూడా నేను చూడగలను ఈ యాంథమ్ సాంగ్లో బాగుంది. అండ్ మీకు ఇంకోటి చెప్దాం అనుకున్నాను, కలికిలో ట్రైలర్లో చెప్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నాను. కాశీ క్షేత్రం ఉంది కదా, కాశీ శివుడిది, దానికి క్షేత్రపాలకులు ఎవరు తెలుసా? కాలభైరవ్. మరి కాలభైరవ అది కాశీని కాపాడేది ఎవరు? భైరవే కదా. అందుకే భైరవ గురించి యాంథమ్ క్రియేట్ చేశారు. నాగేశ్వరికి కానీ తర్వాత పాటను పాడినారు కానీ ఆ లిరిక్స్ రాసిన అతను కానీ సెల్యూట్, నిజంగా చెప్తాను. ఎందుకంటే ఆ లిరిక్స్ అదిరిపోయాయి. అంటే నేనే ఒక పరమార్థాన్ని, నేనే స్వార్థాన్ని, నేనే అన్నీ నేనే, అంటే ఆ భైరవ మొత్తం కాశీ మొత్తాన్ని నేనే చూసుకుంటాను అని.
అంటే భైరవ గురించి అనమాట మొత్తం ఇది యాంథంలో ఉన్నది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్. సంతోష్ నారాయణ మంచి అవుట్పుట్ ఇస్తాడు. ఇంటర్నేషనల్ సాంగ్స్, ఇంటర్నేషనల్ మ్యూజిక్ లాగా. అంటే మన దగ్గర అంటే ఎలాగంటారు, ఇంటర్నేషనల్ సాంగ్స్ అంటారు కదా, అంటే నేషనల్ సాంగ్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్ సాంగ్స్ అన్నమాట. సంతోష్ నారాయణ మాత్రం ప్రతి ట్రైలర్కి కానీ ప్రతి గ్లిమ్స్కి కానీ మ్యూజిక్ మాత్రం అతను కొట్టేస్తారు. అంటే ఎలాగంటే సూపర్, ఇంకా చెప్పవసరం లేదు. మ్యూజిక్ మాత్రం ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ చాలా బాగుంది. తర్వాత ఇది కలికిలో ఉంటుంది అనుకుంటున్నారు. అంటే కలికిలో ఉంటుంది, బట్ ఈ సాంగ్ కలికిలో ఉండదు. అంటే కలికి సినిమాలో ఉండదు ఎక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇది ఎండ్ క్రెడిట్స్లో వచ్చే సాంగ్ యాంథమ్ సాంగ్ అంటే యాంథమ్ సాంగ్ అంటే ఒక భైరవ గురించి చెప్పడానికి మనకు ఒక యాంథమ్ సాంగ్ అనమాట. ఎందుకంటే భైరవ గురించి మనకి అంటే ఈ కలికి సినిమాలోనే అతను కలికి కాదు అన్నారు. బట్ కలికి కాకపోయినా సరే భైరవ అంటే తన ఏటో చూపించాడు. అంటే తన ఇంపార్టెన్స్ ఈ కలికిలో ఎంతవరకు ఉందో ఈ యాంథంలోనే ఉందన్నమాట మొత్తం సాంగ్లోని. అండ్ లిరిక్స్ బాగున్నాయి అండ్ మ్యూజిక్ బాగుంది. పంజాబీ సింగర్ చాలా బాగా పాడారు. మనకు పంజాబీలో అర్థం కాలేదు, తెలుగు ఎలాగ ఉంది కాబట్టి అర్థమవుతుంది. బట్ అది అది ఎలా అది ఏంటో తెలిస్తే బాగుండు. మనకు పంజాబీ తెలియదు కాబట్టి అది తెలిసి ఉంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఈ సినిమా గురించి చూస్తున్నాను, చాలా బాగుంటుంది ఈ సినిమా మాత్రం. అండ్ దట్స్ ఇట్ వీడియో గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే చాలా రియాక్ట్ చేస్తూ ఉంటాను, రియాక్ట్ ఛానల్ ఏదో వీడియోలన్నీ రియాక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి ఆశిస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.